లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఇది రాష్ట్రం మొత్తం, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఇంత దౌర్భాగ్యం ఎక్కడా లేదు. ఎన్నో గవర్నమెంట్లు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఈ రకంగా ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప ఏది లేదు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తప్ప ఏది లేదు. గౌరవ మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఉన్నదే చెప్పారు. ఉన్నదాన్ని చెప్పిన దాన్ని వీళ్ళు భూతత్వంలో చూసుకొని పోలీస్ ఎస్కార్ట్తో కర్రపూడి గాంధీ ఎమ్మెల్యే గారు వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉంటే మరి యంత్రాంగం మొత్తం ఎడిపోతా ఉంది. అంటే యంత్రాంగానికి ముందే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుండి, బాబు వాళ్ళ బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు చేయండి, వాళ్ళని భౌతికంగా హింసించండి అని చెప్పారా? ఏమిటిది? ఇది ప్రజాస్వామ్యం కదా. ప్రజలు ప్రతినిత్యం ప్రతిదీ గమనిస్తానే ఉన్నారు. ఈ విధంగా ఇది కరెక్ట్ విధానం కాదు. ఇప్పటికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బుద్ధి తెచ్చుకొని నిష్పక్షపాతంగా పెట్టినటువంటి కేసులు కానీ ఇవన్నీ ఎమ్మటే రద్దు చేసి బీఆర్ఎస్ నాయకుల్ని మీరు హింసిస్తే మాత్రం ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. వైరా మండలం టౌన్ బీఆర్ఎస్ నాయకులు అందరం కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయమే సుమారు 5 గంటల టైంలో అందరూ ఇళ్లకు వచ్చి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మా విధి విధానాలు మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి పరిస్థితి జరిగింది. ఒక ఎమ్మెల్యేకే హైదరాబాద్ నడిబొడ్డులో రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్లో రక్షణ లేకపోతే ఇక మామూలు వ్యక్తుల పరిస్థితి ఏంటనేది ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఉన్నారు. కౌశిక్ రెడ్డి తప్పు మాట్లాడలేదు. పార్టీ మారినటువంటి అరకపూడి గాంధీ మళ్ళీ ఆ పదవి కోసం, పిఎస్సి చైర్మన్ పదవి కోసం నేను పార్టీ మారలేదని చెప్పడం వల్ల, నువ్వు పార్టీ మారకపోతే మన ఆఫీస్కి రా, మన ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం, నువ్వు నిజంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టయితే నువ్వు పార్టీ ఆఫీస్కి రమ్మని పిలిచాడు తప్ప, దానికి తప్పుగా భావించి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి, ఎమ్మెల్యేగా అయినటువంటి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి దౌర్జన్యంగా 20 కార్లు వేసుకొని పోలీస్ ఎస్కార్ట్తో ఇంటి మీదకి పోయి దాడి చేయడం అనేది తీవ్రమైనటువంటి చర్యగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. దాన్ని అడగటానికి పోయినటువంటి హరీష్ రావు గారిని, మిగతా ఇతర మంత్రులందరినీ కూడా రాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి ఈ రకంగా దౌర్జన్యకాండ సృష్టిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో మనం కూడా చూసాం, తుఫాను బాధితులను పరామర్శించడానికి, వరద బాధితులను పరామర్శించడానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల మీద ఖమ్మంలో నిర్దాక్షిణ్యంగా కార్లు పగలగొట్టి వాళ్ళ మీద రాళ్ల దాడి చేస్తే పోలీస్ యంత్రాంగం చూస్తూ ఊరుకుంది తప్ప కనీసం వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. మరి అటు నల్లగొండ, మిగతా సిద్దిపేట, ఇతర ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి సాంప్రదాయాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేటువంటి హక్కు అందరికీ ఉంది. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఖండిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.